హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 2 BHK లేదా 3 BHK రూమ్ రెంట్ ఉండడం బెటరా, లేదంటే హోమ్ లోన్ తీసుకొని ఒక హౌస్ కొనుక్కోవడం బెటరా, వీటిలో అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, లేదంటే ఇలా చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే మీరు ప్రాఫిట్ లో ఉంటారా లాస్ లో ఉంటారా అనేది ఈ వీడియోలో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొంచెం ఫోకస్ గా చూడండి. దిస్ ఇస్ శరత్, లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయింగ్ ఏ హోమ్, ఒక హోమ్ కొనడం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది క్లియర్ గా తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, బయింగ్ ఏ హౌస్ అంటే ఏంటి, ఉన్న మొత్తం లంసమ్ అమౌంట్ ఒకటేసారి బల్క్ అమౌంట్ పెట్టి హౌస్ బై చేయడం కాదు. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తారు, కొంత డౌన్ పేమెంట్ అనేది పే చేసుకొని లోన్ అనేది తీసుకుంటారు. ఎవ్రీ మంత్ లోన్ అనేది పెట్టుకుంటారు, ఈఎంఐస్ అనేవి. ఎందుకంటే ఒకవేళ ఫుల్ అమౌంట్ మీ దగ్గర ఉందనుకోండి, హౌస్ బై చేస్తారా రెంట్ కుంటారా, కంపల్సరీ హౌస్ నే బై చేస్తారు, కన్ఫ్యూజ్ ఏం లేదు. కాకపోతే అమౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు రూమ్ రెంట్ ఉండాలా లేదంటే హౌస్ తీసుకోవాలా అన్న డౌట్ ఉంటుంది కాబట్టి దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ అడ్వాంటేజెస్ ఆఫ్ బయింగ్ ఏ హోమ్ అండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసెట్ క్రియేషన్ అనేది జరుగుతుంది. అంటే ఆస్తి అనేది మీకు ఉంటది, ఫిక్స్డ్ గా ఉంటది, ఇది మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటది. సెకండ్ పాయింట్ వచ్చేసి నో రెంట్ టెన్షన్స్ అండి. అంటే మీరు ఇంకా రెంట్ కట్టాలన్న మీ ప్రెజర్ అనేది ఉండదు, ఈ లోన్ ఈఎంఐ అయిపోయిన వెంటనే మీకు ఇంకా హెడ్ఏకే వెళ్ళిపోద్ది. థర్డ్ పాయింట్ వచ్చేసి అప్రిసియేషన్. అంటే ఏంటంటే మీ హౌస్ కున్న వాల్యూ అనేది రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడు మీ హౌస్ కున్న వాల్యూ కూడా పెరుగుతూనే ఉంటది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, మన తెలుగు వాళ్ళకి ఎట్లుంటది అంటే అండి, ఇల్లు ఉన్నది అనుకోండి, ఒక ధైర్యం ఉంటుంది, ఒక ప్రైడ్ కూడా ఉంటది. వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా నాకు హైదరాబాద్ లో ఇక్కడ ఇల్లు ఉంది, నాకు బెంగళూరులో ఇల్లు ఉంది, నాకు ఓన్ హౌస్ ఉంది అని చెప్పుకోవడానికి కొంచెం ప్రైడ్నెస్ అనేది ఉంటది. కాబట్టి మెజారిటీ ఆఫ్ పీపుల్స్ బయింగ్ చేయడం వల్ల ఇది ఒక బెనిఫిట్. మళ్ళీ ఒక పీస్ ఉంటది, ఎందుకంటే మీరే ఓనర్ కాబట్టి అథారిటీ మొత్తం మీ చేతుల్లో ఉంటుంది, మీకు ఒక పీస్ కూడా ఉంటది. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఆఫ్ బయింగ్ ఏ హోమ్ చూద్దామండి. హౌస్ కొనడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, హెవీ డౌన్ పేమెంట్ అనేది చేయాలండి. మినిమం 10 లక్షల నుంచి 20 లక్షలు మీరు కంపల్సరీ డౌన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటది. మళ్ళీ ఈ హోమ్ లోన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద ఈఎంఐ బర్డెన్ అనేది ఉంటుందండి. ఈ హోమ్ లోన్స్ యొక్క ఈఎంఐ మినిమం 22-25 ఇయర్స్ అనేది ఉంటది. కాబట్టి మీరు 20 సంవత్సరాల దాకా మీ దగ్గర వచ్చిన సాలరీ మొత్తం దీనికి ఈఎంఐ కి పే చేయడమే ఉంటది. లో ఫ్లెక్సిబిలిటీ అండి. మీరు సపోజ్ హైదరాబాద్ లో మీరు కుక్కట్పల్లిలో రూమ్ రెంట్ తీసుకున్నారు, మీ జాబ్ వచ్చేసి ఉప్పల్ ఉంది, మీరు మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నారు అనుకోండి, డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటది కదా, మీరు ట్రాన్స్ఫర్ అవ్వలేరు, కంపల్సరీ ఈ ఇంట్లో నుండే ఉండాలి. ఇది ఒక హెడ్ ఏక్. ఓన్ హౌస్ తీసుకుంటే మీరు కంపల్సరీ అక్కడ నుండే ఇంకా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి. ప్లస్ అడిషనల్ గా ప్రాపర్టీ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉంటదండి. అంటే ఎక్స్ట్రాగా మీకు ట్యాక్స్ పే చేయాలి, రిపేర్స్ ఏమన్నా అయితే మీ ఓన్ హౌస్ కాబట్టి మీరే చేయించుకోవాలి. ప్లస్ మెయింటెనెన్స్ ఫీ ఉంటది ఎవ్రీ మంత్. మీరు ఒక ఫ్లాట్ లో తీసుకున్నారు అనుకోండి, మెయింటెనెన్స్ ఫీ అనేది కూడా అన్ని ప్రతి ఒక్క బడ్డెన్ అంతా మీ మీదనే ఉంటది, మీరే ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రూమ్ రెంట్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ అండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ ఉంటది. సపోజ్ కుక్కట్పల్లిలో ఉన్నారు అనుకోండి, మీ జాబ్ కుక్కట్పల్లికి దగ్గరలో మీరు రూమ్ తీసుకోవచ్చు. మీకు ఉప్పల్కి షిఫ్ట్ అయింది, ఉప్పల్ దగ్గరలో రూమ్ తీసుకోవచ్చు. గచ్చిబౌలికి షిఫ్ట్ అయింది జాబ్, అక్కడ రూమ్ కి జాబ్ కి దగ్గర రూమ్ తీసుకోవచ్చు. అట్లా మీకు ఏమైంది అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి సపోజ్ హౌస్ బై చేశారు అనుకోండి, డిపాజిట్ అమౌంట్ అనేది పే చేయాలన్నా అండి, ఒక 20 lakhs అంత పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు రూమ్ రెంట్ తీసుకోవాలనుకోండి, ఒక 2 months అడ్వాన్స్ పే చేస్తే సరిపోద్ది. థర్డ్ పాయింట్ వచ్చేసి నో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండి. అంటే నేను ఎక్కువ రోజులు ఉంటాను, 1 year ఉంటాను, 2 years ఉంటాను, అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఎప్పుడు మూవ్ అని అవ్వబుద్ధి అవుతే ఇది క్యాన్సిల్ చేసుకొని రూమ్ రెంట్ వేరే రూమ్ కి చేంజ్ అయిపోవచ్చు, షిఫ్ట్ అయిపోవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్ట్ బ్యాలెన్స్ మనీ. అంటే సపోజ్ మీరు హోమ్ కొనుక్కుందాం అనుకోండి, మీ దగ్గర కొంత అమౌంట్ అనేది ఉంటుంది కదా, అదే రూమ్ రెంట్ తీసుకున్నాను అనుకోండి, మీ దగ్గర కొంత ఎక్స్ట్రా మనీ ఉంటుంది కదా, ఆ మనీని స్టాక్ మార్కెట్ లో అయినా మ్యూచువల్ ఫండ్స్ లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాని త్రూ మీరు ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయొచ్చు. అది నేను మీకు ఫర్దర్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డిసడ్వాంటేజ్ చూద్దాము రెంట్ కొనడం వల్ల. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నో అసెట్ క్రియేషన్ అండి. అసలు మీకు ఒక ఆస్తి అనేది క్రియేట్ అవ్వదు, మీ పిల్లలకు ఎవరికన్నా ఇవ్వడానికి ఉండదు. సెకండ్ పాయింట్ ఓనర్ డిపెండెన్సీ. అంటే ఓనర్ పెట్టిన రూల్స్ అన్ని కంప్లీట్ గా మీరు ఫాలో అవ్వాలి. ఈ టైం వరకే రావాలి, ఈ టైం వరకు డోర్ క్లోజ్ చేయాలి, లైట్స్ పెట్టద్దు, పెయింటింగ్ చేయద్దు, ఇవన్నీ చెప్పిన క్లియర్ గా ఫాలో అవ్వాలి. ప్లస్ అడిషనల్ గా థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ 5-10% అనేది రూమ్ రెంట్ అనేది హైక్ అవుతూ ఉంటది. ఫోర్త్ పాయింట్ లాక్ ఆఫ్ ఫ్రీడమ్ అండి. అంటే మీరు ఇంటీరియర్స్ ఏం చేంజ్ చేయడానికి ఉండదు, మీకు పెట్స్ ఉన్నాయి అనుకోండి, దానికి రిస్ట్రిక్షన్స్ అనేవి పెడతారు. ఇవి డిసడ్వాంటేజెస్ అండి. ఒకసారి మన ఎమోషన్స్ ని పక్కన పెట్టి చిన్న మ్యాథ్ క్యాలిక్యులేషన్ చేద్దామండి, మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ చేద్దాం. అంటే మీరు హోమ్ కొనుక్కోవడం వల్ల మీకు ఎంత ప్రాఫిట్ రావచ్చు, ఏం బెటర్ ఉంటది క్యాలిక్యులేషన్ చేద్దాము. మీరు రెంట్ కొనడం వల్ల మీకు ఎంత ప్రాఫిట్ రావచ్చు ఒకసారి క్యాలిక్యులేషన్ చేద్దాము. ఫస్ట్ బయింగ్ ఏ హౌస్ ఫర్ 50 lakhs. అంటే ఒక హౌస్ ని మీరు ఒక 50 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు, ఒక 3 BHK 2 BHK అనుకుందాం. ఎగ్జాంపుల్ కి దాన్ని 50 లక్షలు ఉంది. దానికి ఒకసారి క్యాలిక్యులేటర్ చేద్దాం. స్క్రీన్ మీద విజిబుల్ చేస్తున్నాను చూడండి క్యాలిక్యులేటర్. సపోజ్ 50 లక్షలు పెట్టి మీరు ఇల్లు కొంటున్నారు అండి, అంటే హోమ్ లోన్ 50 లక్షలు అనుకుందాం. 50 లక్షలు మీరు లోన్ తీసుకుంటున్నారు, దానికి 8.5% ఇంట్రెస్ట్ అనేది పడుతుంది ఎవ్రీ ఇయర్. 10 years ఎన్ని రోజులు అంటే 20 సంవత్సరాలు మీరు లోన్ అమౌంట్ పే చేద్దాం అనుకుంటున్నారు. ఎవ్రీ మంత్ మీరు 43,391 రూపీస్ అనేది మీరు పే చేయాలండి. మీరు ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నది ఎంత, 50 లక్షలు కదా, దానికి మీరు ఇంకా ఎక్స్ట్రా పే చేసేది ఎంత, ఈ 20 years లో 54,13,879 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నారు. ఓవరాల్ గా 1,04,13,879 రూపీస్ అనేది పడుతుందండి. దీంతో పాటు అడిషనల్
అడిషనల్ గా రిజిస్ట్రేషన్ కాస్ట్ అనేది పడుతుంది, ఇంటీరియర్ కాస్ట్ అనేది పడుతుంది, మెయింటెనెన్స్ ఇనిషియల్ గా కాస్ట్ అనేది పడుతుంది. అవరేజ్ గా ఒక 5 lakhs వేసుకుందాం. ఓవరాల్ గా మీరు ఒక 2 BHK 3 BHK హౌస్ కొనాలి అంటే అప్రాక్సిమేట్లీ 1 CR 10 lakhs దాకా పడుతుందండి. ప్లస్ అడిషనల్ గా ఈ హౌస్ కి ఎవ్రీ ఇయర్ ఒక 5% దీని ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. ఇట్లా 20 years తర్వాత దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ 1.5 CR అయింది అనుకోండి. అప్రాక్సిమేట్లీ మీరు పే చేసిన దాంతో పోల్చుకుంటే ఒక 40 lakhs మీరు ప్రాఫిట్ లో ఉన్నట్టు. ఒకసారి క్యాలిక్యులేషన్ మనం రూమ్ రెంట్ కొనడం వల్ల క్యాలిక్యులేట్ చేద్దాము. ఇప్పుడు హైదరాబాద్ లో రూమ్ రెంట్ ఒక 2 BHK 3 BHK యావరేజ్ గా ఒక 20,000 per month ఉంది అనుకుందాం అండి. అంటే ఈ ఇయర్ కి మీరు ఎంత పే చేస్తున్నారు? 2.4 lakhs పే చేస్తున్నారు. ఈ రెంట్ ఎవ్రీ ఇయర్ ఒక 5% అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటాంటది కదా. 20,000 ఉండదు కదా ఎవ్రీ మంత్. ఇట్లా ఇంక్రీజ్ అయినా కూడా ఒక 20 years లో 5% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయినా కూడా అంటే యావరేజ్ గా 63 lakhs మీరు పే చేశారు రూమ్ రెంట్ 20 years కి. ఇప్పుడు ఇంత ముందు సినారియోలో మీరు 43,000 లోన్ కి అమౌంట్ కి పే చేస్తున్నారు కదా ఈఎంఐ లోన్. అంటే ఇప్పుడు 43,000 నుండి ఇప్పుడు 20,000 ఇప్పుడు మీరు రూమ్ రెంట్ కి పే చేస్తున్నారు కాబట్టి మిగతా మీరు ఒక 23,000 మిగిలింది అనుకుందాం. ఆ 23,000 ని మనం ఎవ్రీ మంత్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చేద్దామండి. ఒకసారి క్యాలిక్యులేషన్ చూద్దాం. ఆ 23,000 ని మనము సిప్ క్యాలిక్యులేటర్ చేద్దాం అండి. ఎవ్రీ మంత్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మ్యూచువల్ ఫండ్స్ లో చేద్దాము. 23,000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 23,000 పెడుతున్నాను. అండ్ యావరేజ్ గా ఒక 15% వస్తుంది అనుకుందాం. 15% వస్తే టైం పీరియడ్ ఎంత అండి? 20 years మీరు హోల్డ్ అనేది చేస్తారు. 20 years దాకా హోల్డ్ అనేది చేస్తారు. 20 years ఎవ్రీ మంత్ మీరు పే చేయడం వల్ల మీరు 55,20,000 పే చేస్తున్నారు అండి మీ చేతిలో ఉండి. మీకు రివర్స్ వచ్చేది ఎంత? 2,50 lakhs వస్తున్నాయి. 2,50,00,000 వస్తున్నాయి అండి. మొత్తం ఓవరాల్ వాల్యూ ఎంత అయింది? 3,05,00,000 మీకు చేతికి వస్తున్నాయి అనమాట. అదే దీని వల్ల బెటర్ ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు 3 కోట్లు మీకు 20 years తర్వాత వస్తే మీరు ఒక 1.5 CR పెట్టుకుని అప్పుడు డైరెక్ట్ డౌన్ పేమెంట్ ఏం చేయకుండా మొత్తం అమౌంట్ పెట్టి పే చేసుకున్నా కూడా మీ దగ్గర ఒక మంచి డీసెంట్ అమౌంట్ అనేది మిగులుతుంది కదా కంపారిటివ్లీ హౌస్ కొనుక్కోవడం కంటే. కాబట్టి మీరు ఒకసారి హౌస్ కొనుక్కునే ముందు ఒకసారి ఆలోచించండి. నేను హౌస్ కొనుక్కోవడం బెటరా, నా దగ్గర అమౌంట్ ఉందా, లోన్ తో వెళ్తాం అనుకున్న వాళ్ళు మాత్రము డైరెక్ట్ రెంట్ కుంటే బెటర్ అండి. ఈ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. కొంచెం డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. కాకపోతే కంపల్సరీ లేదు నా దగ్గర లంసమ్, నా దగ్గర మంచి అమౌంట్ డీసెంట్ అమౌంట్ ఉంది అనుకున్న వాళ్ళు, మొత్తం పే చేసుకుందాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్ అమౌంట్ ఉంటే డైరెక్ట్ హౌస్ బై చేసుకోవడం బెటర్. ఎండ్ ఆఫ్ ద డే హౌస్ కొనుక్కోవడం వల్ల మేజర్ బెనిఫిట్ వచ్చేసి ప్రైడ్ అనేది ఉంటది, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది, పీస్ అనేది ఉంటది. ఎందుకంటే మన ఇండియన్స్ కి ఇల్లు అనేది ఒక కళ అండి, ఒక ఎమోషన్. కాబట్టి మనకు ఒక ఓన్ హౌస్ ఉన్నది అనుకోండి, ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి వేరే ఉంటాయి. అదే రూమ్ రెంట్ ఉందాం అనుకున్న వాళ్ళు ఈ రెంట్ పే చేసుకుంటూ మిగిలిన అమౌంట్ ని సిప్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, కన్సిస్టెన్సీగా ఎవ్రీ మంత్ పే చేయడం వల్ల ఈ 20 years తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుందండి. కానీ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఒకసారి ఆలోచించండి అండి, రూమ్ రెంట్ ఉండడం బెటరా, హోమ్ తీసుకోవడం బెటరా అని. ఐ హోప్ మీకైతే అర్థమయ్యేలాగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ప్లస్ అడిషనల్ గా ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకుందామని అనుకుంటున్నారో, ప్లస్ ఇలాంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ తెలుసుకుందాం అనుకుంటున్నారో, స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉందండి, టెక్స్ట్ చేయండి. లేదంటే లెఫ్ట్ సైడ్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో మీద క్లిక్ చేసి అసలు మన ట్రేడింగ్ లో ఏమేమి నేర్పిస్తున్నాం ఒకసారి చూడండి. రైట్ సైడ్ లో కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటి, గోల్డ్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది పెడుతున్నాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ వీడియో చూసినందుకు. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.